చూడు మరి. అటు ఎత్తల్లా పడవలో కూడా ఉన్నాయి అటు గిటు ఏనీ కావదా? అగో మా అక్కడ కొత్తపల్లి వాగా అలా దిగినట్టుంది అమ్మ. ఓ గిటు ముందుకు పామా, ముందుకు. మామ నమస్తే. మేమైతే కొత్త లొకేషన్కి అయితే ఇక్కడికి వచ్చినాం చేపలకు. చూద్దాం. మామ మొత్తం బ్యాగులు అయితే సెట్టింగ్ చేసిండు, తీసుకొని అయితే వచ్చిండు. ఇదైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. చాలామంది అయితే పడతారు. చూద్దాం మనకేం పడితే మరి ఏంది కథ కార్ఖానం. మేమైతే చాలా దూరం నుంచి వచ్చినాం. ఫస్ట్ టైం ఇసంటి లొకేషన్కి వచ్చుడు. అంతేనమ్మా? ఇది ఒక రిజర్వేర్ అంటావా? లోతుంటుంది అంటావా మా? జబర్దస్త్ ఉంది లొకేషన్. మెల్ల మెల్ల లోతుంటుంది అంట మరి ఇక్కడ. చూడు గిటు గడ్డనా అది? దిగుతానే గిటు గిటు మా గిటు చూడు. చూసిలా మావాడైతే ఒక ఫిషింగ్ రాడ్ అయితే తీసుకున్నాడు. ఇదైతే సెట్టింగ్ చేస్తాడు. ఇప్పుడు సెట్టింగ్ చేసి అయితే మావ ఇటు వేస్తాడు. చినుకులు పడతాయి కదా మా? ఓ అయ్యా, ఇదేంది ఇక్కడికి రాక రాక వస్తే గిట్ల చినుకులు పడతాయి. చిన్నగా పడతాను, ఏర్పడతాయి కానీ. అక్కడ చూసిలా అక్కడ కూడా పడతారు. ఇదైతే ఏం మావరా? సరే పడ్డాకైతే చూపిద్దాం. బ్యాగులు ఇంకేం సామాన్లు ఉన్నాయి, మొత్తం సామాన్లు సరుకులు అన్నీ చూపిస్తా ఒకసారి. ఏం బాంబులు? నాటు బాంబులు తయారు చేసినవా? చినుకులు పడతానే కదమ్మా. అరే రామా, హలో ఓ అయ్యో అని అంటారు. ఇదేంది మా మనం రాక రాక ఈడుకొత్తేనేమో ఇక్కడ చినుకులు పడతాయి. ఒకసారి లొకేషన్ మొత్తం మారిపోయింది. ఇది ఎండ కొడుతుంది, చినుకులు చినుకులు వస్తాయి. సరే ఇది సంగతి. పడ్డాకనైతే చేపలు చూపిస్తాం. మామ అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసిండు. అలా 2 ఫిషింగ్ రాడ్లు ఉన్నాయి. సో మిగతా అన్నీ అక్కడ సెట్ చేసిండు. ఇంటికన్నా అయితే సెట్టింగ్ చేసిండు. ఇప్పుడు మొత్తం కట్టినాక మొత్తం చూపిద్దాం తర్వాత వీడియో. సరే ప్యాకప్ చేద్దాం. ఇప్పుడైతే దూపైతే అన్నట్టుంది. చాలా దూరం నుంచి వచ్చినాక నీళ్ళు తాగుతాండి. వేసుకో ఇక కానీ.